ఒకవైపు పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధం వస్తుందా అనే సస్పెన్స్ నెలకొంది. మరోవైపు బెలూచిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య కూడా సరిహద్దుల్లో ఇష్యూ నడుస్తోంది. ఎప్పటి నుంచో బలూచులు ప్రత్యేక దేశం కోసం పోరాడుతూ ఉన్నారు. ఇదే అదనుగా ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ జవాన్లపై ఆ సరిహద్దులో విరుచుకుపడుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. రీసెంట్గా మనం చూసాం జాఫర్ ఎక్స్ప్రెస్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సభ్యులు హైజాక్ కూడా చేసిన పరిస్థితి. ఒక్కసారిగా పాకిస్తాన్కి ఘోర అవమానంగా ఈ హైజాక్ ఘటనను చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కూడా అదే ఉద్రిక్తత కొనసాగుతోంది. ఒకవైపు భారత్ పాక్ సరిహద్దుల్లో, మరోవైపు బలూచిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తత కొనసాగుతోన్న పరిస్థితి. సో ఎంజీ రావు గారు మనతో ఉన్నారు, అనలిస్ట్. ఎంజీ రావు గారు, ఎప్పటి నుంచో బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం దేశ వాసులు అంటే ఆ ప్రాంత వాసులు డిమాండ్లు చేస్తూ ఉన్నారు. చాలా ఉద్యమాలు చేశారు, రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేశారు. ఒకనొక సందర్భంలో మన నాయకులు కూడా చెప్పారు, బలూచిస్తాన్ ప్రత్యేక దేశం ఏర్పడడానికి మా వంతుగా కూడా మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి. సో ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఫైట్ జరుగుతోన్న పరిస్థితుల్లో, అంటే ప్రత్యక్ష యుద్ధానికి ఇంకా దిగలేదు కానీ జరుగుతుందన్న అంచనాలున్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇదే సరైన సమయమా బలూచిస్తాన్కి? బలూచిస్తాను అంటే పాకిస్తాన్ మొత్తం భూభాగంలో 40% ఉంటుందండి. ఈ బలూచ్ అంటే బలూచిస్తాన్ అంటే ద పీపుల్ ల్యాండ్ ఆఫ్ ది బలూచ్ అనే ఒక తెగ అనమాట. అది ముస్లిమ్సే కానీ ఒక తెగ. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేది బిఎల్ఓ అనేది బిఎల్ఎఫ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో కాందహారు బేస్ చేసుకుని పోరాడుతూ ఉంటారన్నమాట. వాళ్ళ డిమాండ్ ఏంటంటే బెలూచిస్తాన్ అనేది ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడాలి, మాకు ప్రత్యేక దేశం కావాలి, పాకిస్తాన్ నుంచి మాకు స్వతంత్రం కావాలని డిమాండ్ చేస్తారు. ఏదో కొంచెం హక్కుల కోసం కాదు. కానీ ఇప్పుడు భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం ఉంది. పాకిస్తాన్ ఆర్మీ అంతా 3323 కిలోమీటర్ల ఇండో పాకిస్తాన్ ఎల్ఓసి ఇంటర్నేషనల్ బార్డర్ వైపు ఉంది. పాకిస్తాన్ సైన్యం దృష్టి ఇక్కడ ఉంది. ఇది ఈ బెలూచిస్తాన్ ఎవరైతే ప్రత్యేక దేశం కోరుకుంటున్నారో వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశంగా చూడవలసి వస్తుంది. ఎందుకంటే పహల్గామ్ అటాక్ ముందు, ఒక నెల ముందు జాఫర్ ఎక్స్ప్రెస్ని అపహరించేశారు. ఎక్స్ప్రెస్ని పాక్ ఆర్మీ విడిపించడానికి కొన్ని వందల మంది తీవ్ర బిఎల్ఓ, ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీ కూడా చనిపోయింది. ఆ అవమానాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు పహల్గామ్ అటాక్ చేశారు పాకిస్తాన్ ఆర్మీ, ఎస్పెషల్ అసీం మున్నీర్ అని చెప్తారు. తర్వాత పాకిస్తాన్ వీళ్ళందరినీ ఏకం చేయాలంటే మళ్ళీ మతాన్ని పైకి ద్విజాతి సిద్ధాంతాన్ని పైకి తీసుకొచ్చారు ఈయన అసీం మున్నీర్ గారు. అంటే ఈ బిఎల్ఓ అని బలూచిస్తాన్ అనేది ఒక ప్రధాన కారణమైంది పహల్గామ్ అటాక్ చేయడానికి. అందువల్లే ఇప్పుడు ఒకసారి మన అజిత్ దోవాల్ గారు చెబుతూ ఉంటారన్నమాట, మీరు మా ముంబై మీద మాకు టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు ఎప్పుడైనా మీ మీదకి వస్తామని. ఇప్పుడు ఈ బిఎల్ఓ తీవ్రవాదులు అని పాకిస్తాన్ పిలవబడే బిఎల్ఓ తీవ్రవాదులు ఇది అదనుగా ఏదో ఒక సమయంలో మేము స్వతంత్ర దేశం ప్రకటించుకుంటాము అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది నిజమవ్వచ్చు. ఎందుకంటే ఈ పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఆర్మీ అంతా ఇండియా మీద ఫోకస్ చేసి ఎల్ఓసి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ బలూచిస్తాన్ నుంచి వచ్చే వార్తా కథనాలు మనం చూస్తే ఎక్కువ తీవ్రమైన అటాకులు జరుగుతున్నాయి. ఈ రోజే జరిగింది ఏంటంటే, క్వెట్టా అనేది బలూచిస్తాన్ క్యాపిటల్ అండి. ఈ క్వెట్టా నుండి కరాచీ వెళ్ళే ప్రధాన రహదారిని పేల్చేయడం జరిగింది. మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. అది జీవనాడి లాంటిది అనమాట, బలూచిస్తాన్కి పాకిస్తాన్ని కలిపే రహదారి. దాన్నే పేల్చేశారు. ఇక్కడ డెజర్ట్ ఉంటుంది, ఎక్కువ రోడ్లు కూడా ఉండవు అనమాట బలూచిస్తాన్ అంటే, ఒక ఎడారి ప్రాంతంలో అంటారు. సో ఈ విధంగా వాళ్ళు తీవ్రమైన అటాకులు చేస్తున్నారు. కొన్ని కథనాలు ఇంకా బయటకు రావడంలే. అసలు పాకిస్తాన్ ఆర్మీకి ఊపిరి జలిపే పరిస్థితి అక్కడ లేదు. బిఎల్ఓ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అనేవి అటు తాలిబాన్ సహకారం తీసుకుంటున్నాయి, ఈ భారత సహకారం ఉండొచ్చు, కథనాలు ఉన్నాయి. ఈ విధంగా ఇదే మంచి అదను అనేసి ప్రకటించుకునే, అంటే స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే అవకాశాలు 100% ఉన్నాయని కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. రైట్. దీనిలో ఇండియాకున్న ఇంట్రెస్ట్ ఏంటి? గతంలో మన నాయకులు మాట్లాడారు, అజిత్ దోవాల్ అంటే బెలూచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి సెపరేట్ చేయడానికి ఆయనకి ఏదో స్కెచ్ ఉంది అనే వార్తలు కూడా, ప్రచారం కూడా జరుగుతోంది. ఏం జరిగే అవకాశం ఉంది? అజిత్ దోవాల్కున్న ఇంట్రెస్ట్ ఏంటి? ఇక్కడ పాకిస్తానే మనల్ని కొన్ని ఆరోపణలు చేస్తుంది. భారతదేశం ఎప్పుడూ కూడా మేము బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నామని అధికారికంగా ప్రత్యక్షంగా ఎప్పుడూ చెప్పలేదు.
కానీ పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడూ చెప్తుంది బలూచిస్తాన్లో ఏది జరిగినా ఇది ఇండియా ప్రస్తావన ఇక్కడ ఉంది, ఇండియా చేస్తుంది చూడండి, మమ్మల్ని తీవ్రవాదం అంటున్నా, మరి ఇండియా చేసేది ఏంటని అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళు. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ జాఫర్ ఎక్స్ప్రెస్ వాళ్ళు అపహరిస్తే ఇది ఇండియా చేసిన పని అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే చాలా అంతర్జాతీయ పత్రికల్లో కూడా వచ్చింది, డాన్ అని పాకిస్తాన్ పేపర్లు, మన పేపర్లో కూడా వచ్చింది. బలూచిస్తాను లిబరేషన్ ఫ్రంట్ అనేది, లిబరేషన్ ఆర్మీ, లిబరేషన్ ఫ్రంట్ అనేది ఇవి ఎప్పుడూ కూడా భారతదేశాన్ని ప్రత్యక్షంగా మీరు మాకు సహాయం చేయండి, మేము ఒక దేశంగా ప్రకటించుకుంటాం, మీ శత్రు దేశం కదా అంటూ ఉంటుందన్నమాట. ఈ మధ్యన ఈ గత కొన్ని సంవత్సరాల క్రితం బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఆర్మీ వాళ్ళు బలూచిస్తాన్ కొంత పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ మెడికల్ సదుపాయాలు లేక ఢిల్లీ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి ఇలాంటి ఆపరేషన్స్ వాళ్ళు చేయించుకున్నారు. సో ఈ విధంగా చూస్తే కొంచెం సహాయం చేయడం ఉంది అంటారు. భారతదేశం ఎప్పుడు ఒప్పుకోదు, ఇలా ఇంటర్వ్యూని కాదు, జోక్యం చేసుకోదు. కానీ ఒకానొక సందర్భంలో ముంబైలో ఒక ప్రైవేటు ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ అజిత్ దోవల్ గారు ఒక మాట చెప్తారన్నమాట. ముంబై అది పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తారు, రాకే ఐఎస్ఐకి, మీరు మా దేశంలో జోక్యం చేసుకుంటే, టెర్రరిస్టులు అటాక్ చేస్తే మేము మీ బెలూచిస్తాన్ని డివైడ్ చేస్తాం, మరో బంగ్లాదేశ్ అయిపోతుంది అని తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఇది అజిత్ దోవల్ గారు అంటే ఇది ప్రైవేట్గా చేసిన సామాన్యం కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఈయన మీద డిపెండ్ అవుతారు. ఎందుకంటే పుల్వామా అటాక్ వీటిల్లో అజిత్ దోవల్ గారు అసలు ఒక రకంగా విదేశాంగ మంత్రిని పక్కన పెట్టి కూడా అజిత్ దోవల్ గారు మాటే వింటారు మన ప్రధాని మోడీ గారు అనేది ఒకటి ఉంది. ఎందుకంటే అజిత్ దోవల్ గారు అంటే ఇటు పాకిస్తాన్కి ఇటు చైనాకి భయం. ఎందుకంటే ఆయన ఐపీఎస్, ఒకసారి చీఫ్గా పనిచేయడం, ఇందిరాగాంధీ బింద్రాన్ వ్యాలీని సంహరించడం, ఆపరేషన్ బ్లూ స్టార్లో ఉన్నారు. సో పాకిస్తాను చైనా యొక్క వీక్ పాయింట్లు, బలహీనతలు అన్నీ డైరెక్ట్గా వెళ్ళి మారువేషంలో వెళ్ళి స్టడీ చేసిన ఆయన దేశభక్తుడు, పరమదేశభక్తుడు. ఇప్పుడు ఈ బలూచిస్తాన్ని డివైడ్ చేయడంలో ఈయనే ప్రత్యేకించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఉంటారనేది ఒకటి. రెండు, ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం దాడి చేయాలి అంటే కుదరదు, ఎందుకంటే అణుబాంబులు పూచి ఉంది, అణు యుద్ధానికి వస్తుంది. పాకిస్తాన్ మీద అటాక్ చేయడం అంటే మన ఎకానమీ చితికిపోతుంది. సో యుద్ధం చేయకుండా పాకిస్తాన్ని నిర్వీర్యం చేయాలంటే అక్కడ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడానికి బెలూచిస్తాన్ ఉంది, అక్కడ చైనా గ్వడార్ పోర్ట్ ఉంది, చైనా ఆర్మీ ఉంది అక్కడ. సో దాన్ని డివైడ్ చేసి పడేస్తే పాకిస్తాన్కి తీర ప్రాంతం ఉండదు, 40% టెరిటరీ వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ విడిపోయింది అనుకోండి, ఇంకా మనకు అది అసలు శక్తి కాదు, ఏమీ కాదనమాట. సో ఇది ఒక సింపుల్, వాళ్ళకి కొంచెం సహకరిస్తే అయిపోతుంది. అందువల్ల అజిత్ దోవల్ గారు దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఉంటారు అని నా అభిప్రాయం.